చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, సోదరుమణులు, విద్యార్థులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణంలో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి దినం. బాబు జగ్జీవన్ రామ్ గారు 1908 బీహార్ రాష్ట్రంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించడం అనేది జరిగింది. తాను పుట్టినప్పటి నుంచే అనేక రకాల వివక్షతలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థ, మనుస్మృతి ఆధారంగా జరుగుతున్నటువంటి రాజ్యం నడుస్తున్నటువంటి ఈ దేశంలో మహనీయులుగా పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న కులాలకు హక్కులు, ఫలాలు అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించడం జరిగింది. తదనంతరం బాబు జగ్జీవన్ రామ్ గారు వారి యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వారు అందించారు. న్యాయశాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా ముఖ్యమైనటువంటి శాఖలను అందిస్తూనే భారత ఉప ప్రధానిగా ఒక దళితుడు, ఒక నిమ్న జాతికి సంబంధించినటువంటి బాబు గారు ప్రధానమంత్రిగా కూడా, ఉప ప్రధానమంత్రిగా కూడా చేయడం అనేది గర్వించదగినటువంటి విషయం. వారు తీసుకున్నటువంటి ఏ శాఖ అయినప్పటికీ కూడా నిమ్న కులాలకు, పేదలకు, దళితులకు న్యాయం జరిగే విధంగా సంస్థలు తీసుకొచ్చాడు. రైల్వేలు వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారికి దక్కుద్ది. పేదలు, నిమ్న జాతులు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని అందరికీ అందుబాటులో నూతన వరవడిలో రావడం కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. న్యాయశాఖలు అనేక సంస్కరణలు తీసుకొస్తూ చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడా బాబు గారికి దక్కుతున్నది. అయినప్పటికీ నేటికి కూడా వాళ్ళు అందించినటువంటి ఫలాలు అందుకున్నప్పటికీ కూడా నేటికి ఇంకా సమాజంలో కుల పీడన అనేది చాలా తీవ్రంగా ఉన్నది. కుల వ్యవస్థ, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళను చంపేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. కులం పేరుతో దూషించినటువంటి ఘటనలు చూస్తున్నాం. అదే రకంగా అనేక రకాలుగా వివక్ష ఇప్పటికి కూడా నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతా ఉన్నది. మహనీయులు అందించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు ఇప్పటికి కూడా కుల మత వ్యవస్థ వ్యతిరేకంగా అందరం కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే వారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళి, వారి అడుగుజాడల్లో మనం నడవాలి. వారికి సంబంధించిన స్ఫూర్తిని నేటి యువతరానికి, యువకులకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదే రకంగా ఈ రోజు మన ముందున్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2-3 విషయాలు మాత్రమే మీ దృష్టి తీసుకొచ్చి నేను ముగిస్తాను. ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ భవనాలు ఏదైతే ఉన్నాయో జిల్లాలో ఒక 70-80 భవనాలు మంజూరు అయినాయి సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు వచ్చుంటే ఇంకా బాగుండేది. వారు తమకున్నటువంటి నిధులను కేటాయించి జిల్లాలో ఉన్నటువంటి 70 అంబేద్కర్ భవనాలు మంజూరు అయినాయి. కానీ 5 లక్షలు 6 లక్షలు మాత్రం ఒక భవనాన్ని మంజూరు అయ్యాయి. ఎవరు కట్టడం లేదు సార్. దానికి అదనంగా నిధులిచ్చి ఈ జిల్లాలో ఒక 70 భవనాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడానికో లేదా పేదలు, దళితులు పెళ్లి చేసుకోవడానికి ఏదో రకమైనటువంటి కమ్యూనిటీ హాల్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ భవనాలన్నింటి కూడా అధికంగా నిధులు కేటాయింపజేసి నిర్మాణం పూర్తి చేసే విధంగా సీరియస్ గా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా అంబేద్కర్ కల్చరల్ ఆడిటోరియం నల్గొండలో కట్టినది సార్. అది సుమారు 2000 మంది కూర్చునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి భవనం ఉన్నది. ఆ భవనం నిరుపయోగంగా ఉన్నది, రీసౌండ్ వస్తున్నది. అందులో మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. గతం అనేక సందర్భాల్లో మేము తెలియజేస్తాము, కానీ నేటికి కూడా అది అమలు కావడం లేదు సార్. అందరూ కనుక అది నిర్మాణం పూర్తయితే ఇక్కడ పేదవాళ్ళు వివాహాలు చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, పెద్ద మీటింగ్లు పెట్టుకోవడానికి ఉచితంగా ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఉంటుంది. దయచేసి దాన్ని రీసౌండ్ లేకుండా చేసి తమ ఆధ్వర్యంలో దాన్ని ముందుకు తీసుకుపోవాలి. గౌరవ మన ప్రథమ మున్సిపల్ మేయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా తప్పకుండా విజిట్ చేయండి. మీరు మీ హయాంలో అది జరిగితే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారు, మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా విజిట్ చేసి దాన్ని ఉపయోగంగా తీసుకొచ్చినట్టయితే మహనీయులకు ఘనమైన నివాళులు అర్పించినట్టుగా పేదలు ఆశించినటువంటి, దళితులు కోరుకున్నటువంటిది ఆ భవనం పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇప్పటికీ విమర్శ గారు కానీ దళితులకు సంబంధించినటువంటి ఏ ఒక్క యాక్షన్ ప్లాను గతంలో కానీ ఇప్పుడు కానీ అమలు కావడం లేదు. కాబట్టి యాక్షన్ ప్లాన్ విడుదల చేసినట్టయితే నిరుద్యోగులు, చదువుకున్నటువంటి వాళ్లకు
మరి లోన్లు రావడం కానీ ఇతరత్ర వస్తాయి సార్. కేవలం కొన్ని పథకాలు మాత్రమే వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ దళితులకు సంబంధించిన నిధులను కూడా మాకు కేటాయించండి, కేటాయించి ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతూ, ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రాతపూర్వకంగా తమరికి తెలియజేస్తాం. సమయం లేదు కాబట్టి పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకంగా దళితులకు సంబంధించినటువంటి ఒక సపరేట్ గ్రీవెన్స్ జరపండి సార్. నేను మొన్న కూడా సన్నాహక సమావేశంలో కూడా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేశాను. పేదలు ఎకరం దున్నుకునేటువంటి భూములకు సంబంధించినటువంటి పట్టాలు పెండింగ్లు ఉన్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలో పెండింగ్లు ఉన్నాయి సార్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చేశారు. ఆ పేదలకు ఆ భూమిని పట్టా ఇస్తే వాళ్ళు కళ్ళకు అద్దుకుంటారు సార్. మిమ్మల్ని గౌరవంగా మిమ్మల్ని గురియాడతారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ జరిపి దళితుల సమస్యల పైన ముఖ్యంగా వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా ఇక్కడ మహిళలకు సంబంధించి ఒక లైబ్రరీ లేదు నల్గొండ పట్టణంలో. ఇంత పెద్ద పట్టణంలో వాళ్ళు చదువుకోవడానికి ఎట్లాంటిది లేదు. కాబట్టి ఒక లైబ్రరీ యొక్క నల్గొండలో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా సమస్యల పరిష్కారం కోసం సపరేట్ ఒక సమావేశం గ్రీవెన్స్ జరపాలని కోరుతున్నాం. చివరిగా మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ వేశారు సార్. ఈ వేసినటువంటి కమిటీలు ఉన్న వాళ్ళని విమర్శించడం కాదు, కానీ నిజంగా నికరంగా దళితుల కోసం, పేదల కోసం, వివక్షత జరుగుతున్న సందర్భాల్లో పనిచేసేటువంటి వాళ్ళ కోసం వాళ్ళకి ఒక్కరు కూడా దీంట్లో స్థానం వేయలేదు సార్. ఇది వివక్షత కాదా నేను అడుగుతున్నా. కొందరికి ఇవ్వచ్చు కాక, కానీ సమన్వయం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. మీరు బ్యాలెన్స్ చేయలేదు. కేవలం మరి కొంతమందిని మాత్రమే, కొంతమంది ఎలాంటి దళితులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఆ సమస్యల మీద అవగాహన లేనటువంటి వాళ్ళ కొందరు మీరు పెట్టారు. ఇప్పటికైనా మేము తెలియజేస్తాం సార్. స్పెషల్ ఇన్వైట్ గా 2-3 ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి దాన్ని సెంటర్ చేయండి. దళితుల ఇష్యూస్ జిల్లాలో ఉందని మీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు స్పెషల్ ఇన్వైటీస్ గా 2-3 అవకాశం ఇవ్వండి. ఇచ్చినటువంటి కమిటీ పారదర్శకంగా లేదు కాబట్టి దాన్ని సరి చేయాలని చెప్పి సార్ మాకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. జై హింద్.